ప్రీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్, దీన్ని యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. అంటే గర్భిణీ సమయంలో పిండంలో కిడ్నీ వాపు గనక ఉంటే, అంటే ఒంటేలు గనక కిడ్నీలో నిలిస్తే దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు మమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, కిడ్నీ వాపు ఉంది కదా సార్, మరి మేము ప్రెగ్నెన్సీని తీయించేసుకోవాలి అని. దీనికి నా సమాధానం, హైడ్రోనెఫ్రోసిస్కి టర్మినేషన్ అనేది సమాధానం కాదు, పరిష్కారం కాదు. యూనిలేటరల్ హైడ్రోనెఫ్రోసిస్ 80%, 80% వాటంతట అవే హీల్ అయిపోతాయి లేదా మందుల ద్వారా నార్మల్గా నయమైపోతాయి. అయితే ఎప్పుడు టర్మినేషన్ చేయించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కిడ్నీ ప్రాబ్లం ఒకవైపు ఉంటే అక్కర్లా, రెండు వైపులా ఉండి గర్భిణీ సమయంలో తల్లికి ఉమ్మనీరు గనక తగ్గిపోయి ఈ అవయవ లోపాలు కాకుండా పక్కన వేరే అవయవ లోపాలు కూడా ఉంటే, లైక్ ఊపిరితిత్తుల సమస్యలు లేకపోతే జన్యుపరమైన లోపాలు ఉంటే మాత్రమే టర్మినేషన్ చేయించుకోవాలి. సో రెండు వైపులా కిడ్నీ వాపు ఉండటం, వేరే అవయవ లోపాలు, తల్లి గర్భంలో ఉమ్మనీరు తగ్గటం, బిడ్డ లోపల పిండం ఊపిరితిత్తులు డెవలప్ అవ్వలేకపోవడం, అంతే. వాటికే టర్మినేషన్ చేయించుకోవాలి.